నమస్తే, నా పేరు దినేష్. మీరు చూస్తున్నారు తెలుగు అన్బాక్సింగ్ థెరపీ. మీరు ఒక మంచి పోర్టబుల్ ప్రొజెక్టర్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మనం XGIMI MOGO 2 Pro మినీ ప్రొజెక్టర్ గురించి ఫీచర్స్, ప్రోస్ అండ్ కాన్స్, అలాగే ఈ ప్రొజెక్టర్ కొనడం వర్త్ అవునా కాదా అన్నది కూడా తెలుసుకుందాం. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. ముందుగా ఈ ప్రొజెక్టర్ బాక్స్ లో మెయిన్ గా మనకి ప్రొజెక్టర్, ఛార్జింగ్ అడాప్టర్ అండ్ రిమోట్ ని ప్రొవైడ్ చేశారు. ఈ ప్రొజెక్టర్ చాలా కాంపాక్ట్ గా ఉంటుంది. చాలా ఈజీగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ప్రొవైడ్ చేసిన అడాప్టర్ టైప్ సి కేబుల్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ రిమోట్ కూడా చాలా కాంపాక్ట్ గా చాలా మంచి ఫీచర్స్ తో వస్తున్నాయి. ఈ ప్రొజెక్టర్ పోర్ట్స్ చూసుకుంటే వెనకాల టైప్ సి పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. ఈ పోర్ట్ తోనే ఛార్జింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక USB పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. పెన్ డ్రైవ్ పెట్టుకుని మీడియాని యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక HDMI పోర్ట్ ని ప్రొవైడ్ చేశారు. మన ల్యాప్టాప్స్ కి కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే స్మార్ట్ స్టిక్స్ ని పెట్టుకోవచ్చు. అంటే ఫైర్ స్టిక్ లాంటివి పెట్టుకుని కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒక 3.5mm హెడ్ ఫోన్ జాక్ ని కూడా ప్రొవైడ్ చేశారు. ఎక్స్టర్నల్ స్పీకర్ ని యాడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ ప్రొజెక్టర్ ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఈ ప్రొజెక్టర్ లో ఇన్ బిల్ట్ స్పీకర్ ని ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ అండ్ 2 సైడ్ స్పీకర్ గ్రిల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ పోర్ట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ట్రైపాడ్ లాంటివి పెట్టుకోవడానికి కింద మనకి స్క్రూని కూడా ప్రొవైడ్ చేశారు. పైన ఒక పవర్ బటన్ ని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు ఈ పవర్ బటన్ క్లిక్ చేసి ఇమేజ్ అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉన్నాయో చూద్దాం. ప్రొజెక్టర్ ని ఆన్ చేశాక ఇమేజ్ ని సెట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రొజెక్టర్ లో ISA 2.0 టెక్నాలజీ, అలాగే 3D TOF అండ్ CMOS సెన్సార్స్ ని యూజ్ చేశారు. సో ప్రొజెక్టర్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. మనం మూవీ చూసేటప్పుడు కూడా మూవీ డిస్టర్బ్ అవ్వకుండా ఆటో కీస్టోన్ కరెక్షన్ అండ్ ఆటో ఫోకస్ చేస్తుంది. మనం రిమోట్ హెల్ప్ తో కూడా స్క్రీన్ సైజ్ ని పెట్టుకోవచ్చు. రిమోట్ లో ఒక బటన్ ని ప్రొవైడ్ చేశారు. అది క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అండ్ రిమోట్ లో ప్రొవైడ్ చేసిన ఆరో బటన్స్ యూజ్ చేసి స్క్రీన్ సైజ్ పెంచుకోవచ్చు, అలాగే తగ్గించుకోవచ్చు కూడా. ఇది 400 ISO లూమెన్స్ తో వస్తుంది. అంటే ఈ ప్రొజెక్టర్ లో లైట్ లో యూజ్ చేసుకోవడానికి బెస్ట్ ఆప్షన్. అండ్ క్లియర్ పిక్చర్ డిస్ప్లే చేయగలదు. ప్లస్ D65 కలర్ టెంపరేచర్ ని యూజ్ చేశారు. ఇది హాలీవుడ్ లో కూడా స్టాండర్డ్ గా యూజ్ చేస్తారు. ఈ ప్రొజెక్టర్ లో మనకి ఓన్లీ 400 లూమెన్స్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. సో మనం ఓన్లీ లో లైట్స్ ఆర్ డార్క్ రూమ్స్ లో మాత్రమే యూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అదే బ్రైట్ లైట్ లో కనుక యూజ్ చేస్తే మనకి పిక్చర్ కొంచెం క్లారిటీ తక్కువగా ఉంటుంది. ఇందులో ప్రొవైడ్ చేసిన 90% DCI P3 కలర్ గ్యామెట్ వల్ల కలర్స్ చాలా రిచ్, వైబ్రెంట్ అండ్ రియలిస్టిక్ గా ఉంటాయి. ఫస్ట్ గ్లాన్స్ లో నాకు ఒక మూవీ థియేటర్ లో ఉన్నట్టు నాకు ఫీల్ అనిపించింది. ఇది ఆండ్రాయిడ్ టీవీ 11.0 తో వస్తుంది. సో యూట్యూబ్, ప్రైమ్ వీడియో అండ్ అదర్ యాప్స్ కూడా మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. నెట్ఫ్లిక్స్ కోసం XGIMI కస్టమర్ కేర్ సపోర్ట్ ని కాంటాక్ట్ చేయండి. వాళ్ళు బెస్ట్ సొల్యూషన్ ని ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రొజెక్టర్ సైజ్ చాలా పోర్టబుల్ గా ఉంటుంది. అంటే హ్యాండ్ లో ఈజీగా పెట్టుకోవచ్చు, బ్యాగ్ లో కూడా క్యారీ చేసుకోవచ్చు. ఇది బ్యాటరీతో రావట్లేదు. సో క్యారీ చేసేటప్పుడు పవర్ సోర్స్ ని పక్కాగా రెడీ చేసుకోవడం మంచిది. ఈ ప్రొజెక్టర్ లో 2 8W స్పీకర్స్ ని ఇన్బిల్ట్ గా ప్రొవైడ్ చేశారు. సో సైజ్ చిన్నగా ఉన్నా కూడా సౌండ్ లో మాత్రం డాల్బీ ఆడియో సపోర్ట్ తో వస్తుంది. సో ఒక 110 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్ లో కూడా సౌండ్ బాగా వస్తుంది. సెపరేట్ గా స్పీకర్ కొనాల్సిన అవసరం లేదు. ఈ ప్రొజెక్టర్ వెనకాల విజిబుల్ డయాఫ్రామ్ డిజైన్ వల్ల బాస్ అవుట్పుట్ కూడా చాలా బాగా వస్తుంది. ఈ ప్రొజెక్టర్ నుండి వచ్చిన సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంటుంది చూడండి. వాటర్ ని మాన్యువల్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. సెమీ ఆటోమేటిక్ రోబో వాక్యూమ్ క్లీనర్స్ అంటే మన డస్ట్ కంపార్ట్మెంట్ లో డస్ట్ అంతటిని అది ఆటోమేటిక్ గా ఒక డస్ట్ బ్యాగ్ లో పెట్టి కలెక్ట్ చేస్తుంది. మాపింగ్ కోసం వాటర్ మాత్రం మనం మాన్యువల్ గా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొజెక్టర్ లో ఇమేజ్ జూమ్, కీస్టోన్ కరెక్షన్, అలాగే ఇమేజ్ డిస్ప్లేస్మెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ చిన్న ప్రొజెక్టర్ లో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. బ్రిలియంట్ విజువల్స్, స్మార్ట్ సెటప్, హెవీ సౌండ్ అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో ఈ ప్రొజెక్టర్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ లో ప్రోస్ అండ్ కాన్స్ గురించి చూద్దాం. ముందుగా కాన్స్ చూసుకుంటే ఈ ప్రొజెక్టర్ లో బిల్ట్ ఇన్ బ్యాటరీ ప్రొవైడ్ చేయలేదు. ఇది బ్యాటరీతో రాలేదు. సో పవర్ బ్యాంక్ ఆర్ ప్లగ్ పాయింట్ ని పక్కాగా ఉంచుకోవాలి. ఈ ప్రొజెక్టర్ 400 లూమెన్స్ తో మాత్రమే రావడం వల్ల డే లైట్ లో బ్రైట్నెస్ చాలా తక్కువగా ఉంటుంది. పిక్చర్ క్లారిటీగా ఉండదు. ఓన్లీ నైట్ టైమ్ ఆర్ డార్క్ రూమ్స్ లో మాత్రమే బాగుంటుంది. ఈ ప్రొజెక్టర్ కి కమాండ్స్ ని ఫాస్ట్ గా ఇచ్చినా ఆర్ మల్టీ టాస్కింగ్ ఇచ్చినా UI కొంచెం స్లోగా రెస్పాండ్ అవుతుంది. ఈ ప్రొజెక్టర్ 45,000 ప్రైస్ లో పెట్టారు. బట్ ఇది ఓన్లీ 1080p రిజల్యూషన్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ప్రొజెక్టర్ ప్రోస్ గురించి చూద్దాం. ఇది చాలా చిన్న సైజ్ గా ఉంటుంది. బ్యాగ్ లో పెట్టుకుని కూడా ట్రావెల్ చేయొచ్చు. నైట్ లో ఆర్ డార్క్ రూమ్ లో చూస్తే పిక్చర్ క్వాలిటీ చాలా క్లియర్ గా అండ్ బ్రైట్ గా ఉంటుంది. ప్రొజెక్టర్ ని వాల్ మీద సెట్ చేస్తే ఇమేజ్ ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. మాన్యువల్ సెట్టింగ్ అవసరం లేదు. ఇందులో ప్రొవైడ్ చేసిన 2 8W స్పీకర్స్ తో సౌండ్ బాగా ఉంటుంది. బ్లూటూత్ స్పీకర్ లా కూడా వాడుకోవచ్చు. ప్రొజెక్టర్ లోనే ఆండ్రాయిడ్ టీవీ ఉంటుంది. సో యాప్స్ లైక్ యూట్యూబ్, ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్,
డైరెక్ట్ గా ఓపెన్ చేయొచ్చు. ఓవరాల్ గా మీరు ఒక మంచి పోర్టబుల్ ప్రొజెక్టర్ కోసం చూస్తుంటే ఈ ఆప్షన్ ని కూడా మీరు చూడండి. మీరు ఒకవేళ ఈ ప్రొజెక్టర్ ని డార్క్ రూమ్ లో కానీ నైట్ టైం కానీ యూజ్ చేసుకోవాలనుకుంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్. అదే మీరు డే లైట్ లో కానీ సన్ లైట్ లో కానీ ఈ ప్రొజెక్టర్ ని యూజ్ చేస్తామని అనుకుంటే ఈ ప్రొజెక్టర్ ని తీసుకోవద్దు. ఈ ప్రొజెక్టర్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు నచ్చితే క్లిక్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు. మంచి డీల్స్ కోసం మా వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి.